ప్రైజ్ ద లార్డ్. ఈరోజు కీర్తనల గ్రంథం 64వ అధ్యాయాన్ని చదువుకుందాం. దేవా, నేను మొరలెడుతున్నాను, నా మనవి చెవిని పెట్టు. పగవాళ్ళంటే నాకు భయం లేకుండా నన్ను కాపాడు. దుర్మార్గుల కుట్ర నుంచి నన్ను దాచిపెట్టు. అక్రమకారులు చేసే అల్లరి నుంచి నన్ను తప్పించు. వాళ్ళ నాలుకలు కత్తులు లాంటివి, వాటికి పదును పెట్టుకున్నారు. వాళ్ళ విషవాక్కులు బాణాలు లాంటివి, వాటిని విల్లెక్కు పెడతారు. వాళ్ళు మాటున ఉండి నిర్దోషుల మీదికి ఆ బాణాలు విసురుతారు. అకస్మాత్తుగా వారిని కొడతారు. వాళ్లకు భయమంటూ లేదు. వాళ్ళు దురాలోచనలు చేస్తూ వాటిలో తమను బలపరుచుకుంటారు. రహస్యంగా వలలు వేసి పట్టుకుందామని చెప్పుకుంటారు. మమ్మల్ని ఎవరు చూస్తారు అనుకుంటారు. చెడుగు చేయడానికి అవకాశాల కోసం వాళ్ళు వెతుకుతూ ఉంటారు. ఉపాయంతో పన్నాగాలు రూపొందించి సిద్ధంగా ఉంటారు. మనిషి అంతరంగం, హృదయం లోతైనవి. కానీ దేవుడు తన బాణం వాళ్ళ మీద వేస్తాడు. ఉన్నట్టుండి వాళ్లకు గాయాలు తగులుతాయి. వాళ్ళు కూలిపోతారు. వాళ్ళ పతనానికి కారణం వాళ్ళ నాలుకే. వాళ్లను చూసిన వారంతా తల పంకిస్తారు. అప్పుడు మనుషులందరికీ భయం వేస్తుంది. దేవుని పనులు ప్రకటిస్తారు. ఆయన క్రియలు వాళ్ళు బాగా తలపోస్తారు. న్యాయవంతులు యెహోవాను బట్టి ఆనందిస్తారు. ఆయన్నే నమ్మి ఆశ్రయిస్తారు. హృదయంలో నిజాయితీపరులంతా అతిశయిస్తారు. దేవుడి పరిశుద్ధ వాక్యమును దీవించునుగాక. ఆమేన్.